అండ్ 'కల్కి' మూవీ ఫస్ట్ పార్ట్ అయితే నాకు నచ్చింది. నిజంగా నేను వెయిట్ చేస్తున్న సీక్వెల్ ఏదైనా ఉందంటే రీసెంట్ టైమ్స్‌లో అది 'కల్కి' సీక్వెలే. అండ్ ఆ సీక్వెల్‌లో నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్యారెక్టరైజేషన్స్ ఏదంటే ఒకటి 'దీపిక' గారిది, ఇంకోటి 'ప్రభాస్' గారిది, ఇంకోటి 'కమల్ హాసన్' గారిది. సో వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సీక్వెల్‌లో అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. బట్ ఇలాంటి ఒక న్యూస్ వినాల్సి వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవేస్ ఫిల్మ్ ఈస్ బిగ్గర్ దెన్ ఎవ్రీబడీ. అండ్ ఇది రాంగ్ స్టెప్పా? లేపోతే ఇదొక గ్రేట్ ఆపర్చునిటా అనేది మనకి కాలమే నిర్ణయిస్తుంది. బట్ నాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారి మీద చాలా నమ్మకం ఉంది. ఐ బిలీవ్ దట్ ఈస్ వెరీ ఇంటెలెక్చువల్ డైరెక్టర్. ఆయన 'మహానటి' మూవీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇన్‌ఫాక్ట్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా కూడా నాకు చాలా డిఫరెంట్‌గా అండ్ యూనిక్‌గా అనిపించింది. ఇప్పుడు ఏదైతే ఛాలెంజ్ ఆయన ఫేస్ చేస్తున్నారో, ఈ హీరోయిన్ రిప్లేస్‌మెంట్ ఆర్ ఎనీ అదర్ చేంజెస్ ఆయనకున్న ఇంటెలిజెన్స్‌తో, ఆయనకున్న క్రియేటివ్ మైండ్ సెట్‌తో ఈ సిట్యుయేషన్‌ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని దాన్ని బాగా డీల్ చేసి ఒక గ్రేట్ ప్రొడక్ట్ మనందరి ముందుకి తీసుకొస్తారు అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. సో విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దేర్ 'కల్కి' సీక్వెల్. అండ్ మీ థాట్స్ ఏంటి ఈ విషయంపై? మీకేమనిపిస్తుంది ఈ హీరోయిన్ ఇష్యూ గురించి అనేది నాకు కిందన కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఐల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.